టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో ఉత్తర ఫాల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. ఉత్తర ఫాల్గుణి నక్షత్రాధిపతి సూర్యుడు. ఇక మేషరాశి. ఈ మేషరాశి గురించి వివరాల్లోకి వెళ్ళే ముందు, ఈరోజు కుజుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి రాశి పరివర్తనం చెందుతున్నారు. ఇక్కడ మేషరాశిలో నుండి వృషభ రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఈరోజు ఈ కుజుని మార్పు గమనించగలరు. ఇక ద్వితీయంలో గురుస్థితికి ఆదాయం, కుజుని స్థితికిలో ఖర్చులు రెండిటికి సమపాళ్లలో కనిపిస్తున్నాయి. కుజుడు ఈరోజు వృషభంలోకి ప్రవేశించినందువల్ల ఈ మార్పు సంభవిస్తుంది. అయితే కుటుంబంలో వ్యక్తుల మధ్య సామరస్యత వాతావరణం నెలకొనడానికి వీరు చాలా కష్టపడాలి అనేది, లేదా కొత్త కుటుంబ సభ్యులు ఆనందాన్నిచ్చే కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూడండి ఈరోజు. ఇక ఆరోగ్యం పట్ల వీరు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. తృతీయంలో రవి సాధారణంగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, కానీ ఇక్కడ ఈరోజు రవి వేదంలో ఉన్నాడు. సానుకూల ఫలితాలు తగ్గుతాయి కాబట్టి ఆరోగ్యానికి కొంత సమస్యలు రావచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఉద్యోగంలో వారు పలు ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు అనేది కనిపిస్తుంది. ఉద్యోగంలో బాగుంటుంది, ఉన్నతి, ప్రమోషన్స్ వీటికి ఉన్నా కానీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఏర్పడుతుంది. ఒక్కోసారి తోటి ఉద్యోగులతో కూడా సమస్యలు ఎదుర్కొనేది కనిపిస్తోంది. ఇక వ్యాపార విషయాలకి వస్తే, వ్యాపారస్తులకి కొంచెం ఆర్థిక లాభాలు కనిపిస్తున్నా, ఇక గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం ఎదురవ్వచ్చు. చట్టపరమైన చర్యలకు కొంచెం సమస్యలు, ఇబ్బందులు ఎదురవ్వచ్చు అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఇక ప్రత్యేకించి వీరు కోపాన్ని ముఖ్యంగా అదుపులో ఉంచుకోవాలి, మాటను కూడా నియంత్రించాలి అనేది కనపడుతుంది. ఇక స్నేహితుల వల్ల కొంత ఈరోజు సమస్యాత్మకంగా ఉండొచ్చు. వారి వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు ఈరోజు అనేది కూడా కనిపిస్తుంది. ఇక కుటుంబ విషయాలకి వస్తే కనుక వారి విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదిగా ఉండాలి ఈరోజు వీరు. వారిని కుటుంబ సభ్యుల సమస్యలు కానీ వారి గురించి, వారి ఆనందం గురించి కానీ ఎక్కువగా పట్టించుకోవాలి. ఈరోజు వీరికి గృహంలో ఏదైనా భూ సంబంధిత విషయాలు కానీ, గృహ నిర్మాణ విషయాలకు కానీ కొంచెం సమస్యలు ఎదురవ్వచ్చు అనేది కనిపిస్తుంది. చిన్న ప్రయాణాలు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. దూర ప్రయాణాలకు కూడా అంత అనుకూలంగా లేదు అనేది చెప్పవచ్చు ఈరోజు ముఖ్యంగా. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక శనికి తైలాభిషేకం, రాహుకేతువులకి పరిహారాలు సూచించటం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.